అనంతపురం నగరంలో టీడీపీ మైనార్టీ నేత నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన రాయల్ మధుపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని యూజేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ యూజేఏసీ నాయకులు సమావేశమై చర్చించారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, జాఫర్, దాదా గాంధీ, రిజ్వాన్, సైఫుల్లా, నూర్ మహమ్మద్ తండ్రి పాల్గొన్నారు. ఇప్పటికే ఈ సంఘటనలో కొన్ని నామమాత్రపు కేసులు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటూ ఉన్నారని యూజేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ మధుపై ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. వచ్చే సోమవారం ఈ విషయం మీద ముస్లిం మైనార్టీలంతా కూడా సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 20 నెలల్లో మైనార్టీలపై ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రతి నెల ఏదో ఒక అంశం తెరపైకి వస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించుకునేందుకు యూజేఏసీ ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఎమ్మెల్యే బాధితులంతా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. రాయల్ మధు గతంలో కూడా నాసిర్ అనే మైనార్టీ యువకుడిపై సబ్ రిజిస్టర్ కార్యాలయం వేదికగా దాడి చేశాడని, ఆ రోజే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు నూర్ మహమ్మద్పై దాడి చేసే వరకు విషయం రాదన్నారు. టీడీపీలో ఉన్న మైనార్టీ సీనియర్ నాయకుడే ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం వేసిందన్నారు. ఆయన ఎంత విసిగిపోయి ఉంటే ఇఫ్తార్ విందులకు ఎమ్మెల్యేను బాయ్కట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారని, అలాగే ఎన్నికల్లో ఎంత డబ్బులు ఖర్చు చేశారో చెబితే చందాలు వేసుకుని ఇస్తామని చెప్పారని మేయర్ వసీం అన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు బహుశా దేశంలో ఎక్కడా కూడా ఉండవని అన్నారు. ఈరోజు యూజేఏసీ ఆధ్వర్యంలో మొన్నటి రోజు జరిగిన నూర్ ఏ విధంగా తను ఆత్మహత్య చేసుకోబోయాడో ఆత్మహత్యార్థం అందుకు సంబంధించి ఈరోజు యూజేఏసీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే మైనార్టీల పైన ఏ విధంగా దాడులు, అరాచకాలు జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. అనేకటువంటివే మైనార్టీలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. మైనార్టీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న విషయం కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. రంజాన్ మాసం, రంజాన్ అంటేనే 5 పూట నమాజ్ చదువుకుంటూ, దీక్షలు ఉంటూ, తరావి నమాజులు కావచ్చు, దాన ధర్మాలు చేసుకుంటూ అందరూ ఉండే సమయం రంజాన్ మాసం. ఆ రంజాన్ మాసంలో కూడా కొంతమంది నేతలు రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దురదృష్టకరం, ఎంత బాధాకరమో ఒకసారి అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా నూర్ అని చెప్పేసి ఆజాద్ నగర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఉపవాసాలు ఉంటారు, సోదరి సోదరులు అందరూ ఉంటారు. తెలిసిన వాళ్ళకందరూ పిలిపించి నేను ఉపవాసాలు ఉండే వాళ్ళకందరూ కూడా దావత్ ఇవ్వాలని చెప్పేసి ఇఫ్తార్ విందు పెట్టుకోవడం జరిగింది. సరే, ఇఫ్తార్ విందుకి స్థానిక ప్రజాప్రతినిధిని కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ భర్త రాయల్ మధు అని చెప్పేసి ఇతనికి ఏమున్నాయో లోకల్ ఇష్యూస్ కొన్ని మాకు సంబంధం తెలియని విషయాలు, అతన్ని అడిగి పర్మిషన్ తీసుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసుకోవాలంట. అతను ఎవరు చెప్తే వాళ్ళని పిలిపించాలంట. అతను చెప్పే వాళ్ళకి ఫ్లెక్సుల్లో వేయాలంట, ఫ్లెక్సుల్లో ఫోటోలు వేయాల. అవన్నీ చేయనందుకు రాయల్ మధు వచ్చేసి ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ ఇఫ్తార్ విందుకు నువ్వు ఎలాగైనా కూడా రాకూడదని చెప్పేసి రాకోకున్నట్లు చేశారు. ఇక్కడ నూర్ అనే అబ్బాయి ఇఫ్తార్ విందులో అనేక మందికి చెప్పింటారు, ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధి వస్తుంటాడు, మీరు ఖచ్చితంగా రావాలా, అందరు రావాలని చెప్పేసి ఒక 10, 20 మంది, 50 మంది, 100 మందికి చెప్పుకొని ఉంటాడు. అతను ఏ విధంగా ఇఫ్తార్ విందులో రాకపోయినప్పటికీ ఇతను రాయల్ మధు అనే అతను ఏ విధంగా మాట్లాడినాడు మనం అందరూ కూడా చూసాం. ఆ నూర్ అనే అబ్బాయి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది క్లియర్గా, నాకు ఏ విధంగా మనస్తాపం గురి చేశారు, నన్ను ఏ విధంగా మాట్లాడాడు, తిట్టాడు అని చెప్పేసి అవన్నీ మాట్లాడి దూషించిన తర్వాత మళ్ళీ క్షమాపణ అతన్నే ఏపీలో అడిగినట్లు చేసినాడంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఇప్పుడు ఉన్నాము కూడా ఒకసారి గమనించాలి. అసలు ఆ రాయల్ మధు అనే అతను గతంలో నుంచి మేము చాలాసార్లు చూసాం. ఒక మైనారిటీ సంబంధించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర నాసిర్ అనే అబ్బాయిని నడి రోడ్లో పెట్టి కొడతాడు ఆయన. అంటే ఏమనుకుంటున్నాడు, మైనార్టీలు అంటే అంత చిన్న చూపు అనుకున్నాడా అతను? ఏమన్నా గతంలో నన్ను ఒక మైనార్టీ మేయర్గా ఉన్నప్పుడు నుంచి గుంపుగా చేసి నన్ను దింపాలని చూస్తాడు ఆయన. ఆయన చిట్టా అంతా బయట చూస్తే ఏం చేస్తాడు ఆయన కబ్జాలు కావచ్చు, ఆయన చేస్తున్నట్టు అరాచకాలు కావచ్చు, అన్నీ కూడా తెలుసు ఏమేమి చేస్తున్నట్టు. స్థానిక ప్రజాప్రతినిధి తోడున్నాడు, నాకు అతను ఉన్నాడని చెప్పేసి ఏమేమి చేస్తున్నాడో అన్నీ కూడా గమనిస్తున్నాం మేము, అన్నీ కూడా బయట పెడతాం మేము. ఇప్పుడే ఒకటి కోరుతున్నాము, ఈ గత కొన్ని కాలం నుంచి మైనార్టీల పైన ఏ విధంగా ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. అస్రా ఆప్టికల్ సంబంధించి కార్యాలయం చూశారు. డిసిఎంఎస్ సంబంధించి ఒక స్థలంని కేటాయించమంటే ఆమె మెహతా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా రాయల్ మధు అని చెప్పాను, ఇప్పుడే ఆ మైనార్టీ పైన నాసిర్ అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరియు మన కార్పొరేటర్
కుమారుడు గుల్జార్పేటలో ఏదో ఒక దిమ్మి కడతా అంటే అక్కడ అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మరి స్థానిక ప్రజాప్రతినిధి ఏ విధంగా అయితే అస్త్ర ఆర్టికల్ సంబంధించి వాళ్ళ మహిళకి పైన అసభ్య మాటలు మాట్లాడిన విషయం కావచ్చు, ఒక మైనార్టీ మేయర్గా నన్ను దింపాలని చూసేది. ఇప్పుడు కొత్తగా చూస్తే 100 సంబంధించి ఒక ఇష్యూ, ఏదో ఒకటో రెండో అంటే కూడా మేము కూడా చూసినట్లు పోతాము, ముందుకు పోయేవాళ్ళం. ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ కేవలం మైనార్టీలు టార్గెట్ చేసుకుంటూ కక్ష సాధనతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. ఇన్ని కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గతంలోనే నాసిర్ని ఏ విధంగా అప్పుడు కొట్టినాడో ఈ రాయల్ మధు, అప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈరోజు 100 ఆత్మహత్యం చేసుకునేవాడ. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఒకసారి. యూజేసీ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము కేవలం ఇది ఎవరైనా ప్రజలు వస్తారు, ప్రజల సమస్యలు మేము తీర్చడానికి ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ చూస్తే స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన బాధితులు అందరూ వచ్చి మా దగ్గర సమస్యలు తీర్చుకోవడానికి వస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మన అనంతపురం నగరంలో కూడా ఒకసారి అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అదే నిన్నటి రోజు మనం చూసుకుంటే కుటుంబ ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ నాయకుడు ప్రజాప్రతినిధి చేస్తున్న అరాచకాలు, ఆయన చేస్తున్న దౌర్జన్యాలు, ఆయన వెంట తిరుగుతున్న ల్యాండ్ గ్రాబర్ కావచ్చు, శాండ్ మాఫియా వాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్లు పెట్టుకొని ఆయన వెంట తిరుగుతున్నా చెప్పడం విషయం చూస్తే ఆయన ఏ విధంగా మనస్తాపం చెంది ఏ విధంగా బాధపడి మాట్లాడిన విషయం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలి. ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గారిని బహిష్కరించాలని చెప్పడం జరిగిందంటే అసలు అనంతపురం కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఎక్కడ చూసినాం ఇట్లా ఎమ్మెల్యేని ఇఫ్తార్ విందుకు కూడా బహిష్కరించాలి చెప్పి ఎక్కడ వినిన్నాం మనం. అదేవిధంగా ఆయన ఎంత ఖర్చు చేసినాడు, ఎన్నికలకి ఆయన ఎంత ఖర్చు పెట్టినాడు చెప్పండి మాకి, మేము మైనార్టీలందరూ కూడా చందా చేసి ఇచ్చేస్తామని చెప్పినాడంటే ఆ నాయకుడు ఎంత మనస్తాపం చెంది బాధపడి చెప్పినాడో కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నేను ఒకటి చెప్పుకొచ్చుకుంటాను. ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆ రాయల్ మధు పైన అనేసి ఏదో A3 అని పెట్టడం జరిగిందంట, బెయిలబుల్ కేసు అంట. అది కూడా మేము ఆ రోజు మా కార్పొరేటర్ కుమారుడికి అరెస్ట్ చేశారని చెప్పి పోలీస్ దగ్గర పోయి అడిగితే మా పైన అప్పటికప్పుడు అక్రమ కేసులు కట్టిరి. పోలీస్ వ్యవస్థ కూడా ఎట్లా ఉందంటే చూడనట్లు పోతుందో, లేకపోతే రాజకీయ నాయకులకి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారో, తొత్తులుగా ఉన్నారు కూడా మనకైతే తెలియని పరిస్థితి. ఖచ్చితంగా రాయల్ మధు పైన ఖచ్చితంగా మీరు ఇప్పుడే చెప్పిన జాఫర్ గారు, గాంధీ గారు చెప్పినట్లు అతనికి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి పోలీసు వాళ్ళు అతనికి రిమాండ్ పంపించాలని తెలియజేసుకుంటూ మేము మరొకసారి సోమవారం నాడు ఇంకోసారి మేము అందరూ యూజేసీ అందరూ కూర్చొని మళ్ళీ కార్యాచరణ తీసుకొని ముందు కార్యాచరణ తెలియజేస్తున్నాం. నా బాధ ఏమంటే మా అబ్బాయికి నూర్ మొహమ్మద్కి ఇఫ్తార్ ఎందుకు పెట్టుకుంటే మధుకు పోయి దావత్ ఇచ్చేసినాడు. అంటే మధు దగ్గర పొత్తులేకుండా పోకుండా ఉన్నాడు. వాళ్ళు బాగా అనుకూలంగా ఉండి వాళ్ళ మధ్యలో ఏమంటారు వచ్చినావో పోవడం లేదు. ఇఫ్తార్ ఎందుకు పిలిచకపోయినాడు. ఎవరు చెప్పినారు? ఇస్మాయిల్ ప్రెజర్ పెట్టినాడు. ఇస్మాయిల్ మహబూబ్ ఖాను ఆయన ఆజాద్ నగర్లో ఉంటాడు. ఆయన వాళ్ళిద్దరు ప్రెజర్తో నువ్వు పిలిచే తీరాలని పిప్పుడు చేసేదానికి సర్లే వాళ్ళ మాట తీసకుండా పోయి చెప్పినాడు. సర్లే వస్తా అన్నాడు. అదేదో క్లీనింగ్ చేసి పౌడర్ వేయించి ఆ పౌడరు మన కోసం వేయలేదు, మన పిల్లోడు చేస్తున్నాడని వేయలేదు. ఆయన ఉదయము ఆయన చీరల కంపెనీ ఇది ఉంటే చెప్తా వాళ్ళకు కోసం చేసుకున్నాడు క్లీనింగ్. మన అబ్బాయి కోసం అతను చేయలేదు. నేను రానియను, నాకు తెలియంది నువ్వు ఎట్లా చేస్తావు అంటే ఆయన ఇఫ్తార్ ఎందుకు చేసేకి, ఆయన కడిగేకి మాకేం సంబంధము? మేము ఒక పొద్దున అలాకు ఏదో చేసుకోవాలని అభిప్రాయం మాకుంటుంది. ఏదో మనకు అభిమానంతో మా అబ్బాయి పోయి చెప్పుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే కానీ ప్రార్థించడానికి వస్తా అని చెప్పినాడు. వస్తా అని చెప్పిన తర్వాత ఈయన పోయి అడ్డం పడి నేను విషయం తాగుతాను, నువ్వు పోతే నేను చచ్చిపోతాను, నేను రాజీనామా చేస్తాను. అయ్యా నువ్వు ఎవరు అట్లా చెప్పేకి? మేము ప్రజలం. ఆయన వస్తాను మాకు అభిమానం ఇచ్చినాడు, వస్తా అని చెప్పినాడు. నువ్వు అడ్డపడి మా అబ్బాయి అంత సూసైడ్కి కారణము వీళ్ళు ముగ్గురు కారణం. రాయల్ మధు, ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్.
ఒత్తిడి చేసినారు. నువ్వు ఎట్లా తిరుగుతావు, నీకు పండగ అయిపోయిన తర్వాత నీ కథ చూసుకుంటాము, నీకు చంపేస్తాము అంటే మీరు పుట్టించినారా చంపేకి? మీరు పుట్టించినారా? మీరు దేవుళ్ళా అమ్మాట చెప్పేకి? నీకేమన్నా నా కొడుకు తప్పు చేసింటే నేను దగ్గర ఉన్నాను కదా, నాకు పిలిపియాల్సిండేవి. అదైపోయింది. మన ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకుకి పిల్లని ఎవరు ఇయ్యారంట, నేను పాప తండ్రితో మాట్లాడి నేను పెళ్లి చేసినాను, 5 లక్షలు ఇచ్చినాను. ఎక్కడి నుంచి ఇచ్చినావు 5 లక్షలు? ఎవరికి ఇచ్చినావు 5 లక్షలు? ఎవరికి పెళ్లి చేసినావు? ఎంతమందికి పిలిపించినావు? ఏ టైంలో అయింది పెళ్ళి? ఏ టైంలో అయింది పెళ్ళి? నాకు అది చూపించాలను ప్రూఫ్. ఎంతమందితో పెళ్లి చేసినాము అది మాకు తెలుసు. మా అబ్బాయి నా కోడలు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల సమస్యలో మేము పోయి మా బ్రదరు నేను పోయి పాప పెద్దాయన దగ్గర పోయి మాట్లాడదాము. ఎందుకంటే పెళ్ళి పాప వాళ్ళ నాయనతో డైరెక్ట్ మాట్లాడలేము కదా. ఒక పెళ్లి సంబంధం చూడాలన్నా కానీ మధ్యవర్తి ఉంటేనే పెళ్లి సంబంధాలు చూసేది. అట్లా ఒక పెద్దాయన ఉన్నాడు, వాళ్ళ పెద్దాయన ఉన్నాడని చెప్పి పెద్దాయనకు పిలిపించుకొని ఫోన్ చేస్తే, వద్దులే ఇంటికాడ ఎందుకు, ఈడ నడుమంకలో పాత జెండగట్ట పాతది ఉండే, ఆ జెండగట్ట కాడ మేము ముగ్గురం కూర్చొని, నైనా ఆ పాపగారు నాకు ఫోన్ చేసి సతాయిస్తుంది, ఇక్కడ నా కొడుకు సతాయిస్తున్నాడు, ఆ పాపగారు నాకు ఫోన్ చేస్తుంది, మీ తమ్ముని బిడ్డ ఎట్లనే చేసి దయచేసి ఆ పెళ్లి చేద్దామనే మార్గంతో మేము మాట్లాడుకున్నాం పెద్దోళ్ళము. మా అన్న కానీ చెప్పినాడు ఎట్లని చేసి, ఎందుకంటే మేమంటే మగపిల్లలు ఎట్లా ఒకటి ఇదవుతాము, ఆడపిల్ల జీవితం ఇది కాకూడదు, ఆడపిల్ల తల్లిదండ్రులది మనసుని నొప్పికూడదు, మాకు ఆడపిల్లలు ఉన్నారు అని వాళ్ళ పెద్దతో మాట్లాడుకుంటే, నాకు వారం టైం ఇవ్వండి, దీన్ని ఎట్లా చేసి పెళ్లి చేద్దామన్నాడు. పెళ్లి చేద్దామంటే సర్లే అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఒక వారం తర్వాత అతను ఫోన్ చేసినాడు. పాప పెద్దాయన ఫోన్ చేసి, నేను ఇట్లా మా తమ్ముడు ఒకే అన్నాడు, మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందామని చెప్తే, సర్లే మీరు ఎప్పుడు చెప్తే మేము అప్పుడు రెడీగా అన్నాము. లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడితేనే ఏం చేసినా ఎట్లా చేయాలా, ఏ పిల్లలు తుక్కలాడుతున్నారు, మళ్ళీ ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి మేము మధ్య పెద్దోళ్ళు కూర్చొని ఓ పని చేద్దాం, లాక్డౌన్ ఇప్పుడు ఏం మనము జనాలు ఎవరు రారు, మీరు 10 మంది మేము 10 మంది నీకు అప్పు చేపించి బిస్కెట్, టీ బిస్కెట్ మీద చాయ్ బిస్కెట్ అది చేసినాము. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరిచయతోనే నా కొడుకు సూసైడ్ అటెండ్ మాట చేసే చూసినారు. ఇంకా నేను బతకన్నాడు ఆయన, నాకు ఇట్లా ఏమైనా చేస్తారేమో భయపడితో పోయి నా కొడుకు అది అలవాటు తగ్గినాడు. నా కొడుకుకి న్యాయం చేయండి, నా కొడుకుకి న్యాయం చేయండి, మా కుటుంబానికి రక్షణ కల్పండి. ఎందుకంటే నాకు 2 కొడుకులు, ఒక కూతురు, పాప చేసిన 5 పెళ్ళిళ్ళు అయిపోయినవి, ఎవరు బతుకోవాలి బతుకుతున్నాము. ఏమి పిల్లోడు ఎక్కడంటే అక్కడ కలెక్షన్లోకి పోతుంటాడు, ఏదో పోతేనే మనకు కూలి, పోకపోతే మా జీవితం లేదు, మాకేం ఇల్లు వాకిలు లేవు, మేము ఉండేది బాడిగింట్లోనే. ఇన్నేళ్ళు అయింది, ఇన్నేళ్ళు నువ్వు తిప్పించుకున్నావు, నీకు లేస్తే మధు, ఒంటికి పోస్తే మధు, నెంబర్ 2 పోయినా మదే, పండుకున్నాం అదే, లేచినాం అదే, తల్లిదండ్రులకు మతికి మధుకి మతికి చేసినాడు. నువ్వు ఏం గౌరవం పెట్టినావయ్యా దేవుడు, ఏం గౌరవం పెట్టినావు, ఏమి ఇచ్చినావు మా పిల్లలకి చెప్పు. ఒక సెంటు స్థలమన్నా ఇచ్చినావా? ఊగ లేనిది 5 లక్షలు ఇచ్చినాను, పెళ్లి చేసినాను, ఎక్కడ చేసినావు? 5 లక్షలు ఎక్కడ ఇచ్చినావు? నాకు అది ప్రూఫ్ కావాలా? ఏమి రేపు పొద్దున ఏమన్నా మన కుటుంబంలో నా పిల్లలకి ఎవరికైనా ఏమన్నా జరగని వాళ్ళు ముగ్గురే కారణము, ఇప్పుడు కాదు ఎప్పటికైనా కానీ వాళ్ళదే. మీడియా మిత్రులు నమస్కారం. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం తరఫున ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే, ఈ నెల 11వ తారీఖున ఆజాద్ నగర్కి చెందిన నూర్ సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. దానికి రీజను యావత్ అనంతపురంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ మధ్యకాలంలో ఇఫ్తార్ని కూడా రాజకీయం చేయొచ్చని ఇప్పుడే తెలుస్తుంది. ఇఫ్తార్లో కూడా రాజకీయం, ఇఫ్తార్ని కూడా రాజకీయం చేయడం. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనేది మాకు ముఖ్యం కాదు. మా ముస్లిం సమాజానికి సంబంధించిన నూర్ అనే అబ్బాయి సూసైడ్గా అటెంప్ట్ చేసినాడంటే అతను ఎంత మనస్తాపం చెందింటే ఆ డిసిషన్ తీసుకున్నాడనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ అనంతపురం పట్టణంలో ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే
అనేక మార్లు ఈ అనంతపురం పట్టణంలోనే ముస్లింస్లపైన దాడులు జరిగినాయి. అత్యధిక జనాభా ముస్లింస్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఇట్లా జరగడము సిగ్గుచేటు. ఒకటి గమనించాలి, రాబోయే కాలంలో ఎవరైనా ముస్లింల మీద చెయ్యి ఎత్తాలన్నా, ఒక ముస్లిం మీద ఏదన్నా అటాక్ చేయాలన్నా కూడా యూజేఎస్ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ పత్రికా సమావేశం తర్వాత తెలియజేస్తున్నాను. ఆ మాట ఎందుకంటున్నానంటే, ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునే అటెంప్ట్ చేసింది, బతికిపోయాడు, బాగానే ఉంది. చనిపోయింటే ఆ కుటుంబానికి ఆ లోటు ఎవరు తీర్చేవాళ్ళు? స్థానిక ఎమ్మెల్యే గారు తీర్చేవాళ్ళ, లేకుంటే స్థానికంగా ఆ పిల్లోని ఆత్మహత్యకు ప్రేరేపించిన రాయల్ మధు తీర్చేవాళ్ళ? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం యూజేఎస్ తరఫున, ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఆ పరిస్థితి కల్పించిన స్థానికంగా ఉండే టీడీపీ నాయకుడు కార్పొరేటర్ భర్త రాయల్ మధు మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి పోలీసు శాఖ వాళ్ళు. మీరు ఏదో బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఏదో చేశామని కాకుండా, ఇటువంటిది ఇంకోసారి అనంతపురంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి యూజేఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ నెల 11వ తేదీ ఆజాద్ నగర్లో నూరు భాష ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నటువంటి వారు రికవరీ కావాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ బాధాకరమైన విషయం ఏమంటే, ఇఫ్తార్ వింద్ అనేటువంటిది ఇది కూడా రాజకీయం అయిపోతూ ఉంది. చాలా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం, ఉపవాసం ఉంటా ఉన్నారు. ఒక పెద్ద పరీక్ష ఇది. పరీక్ష ఏమంటే, ఎప్పుడో తెల్లవారుజామున సహరీ అయిన తర్వాత ఉదయం నుంచి వారు సాయంత్రం వరకు ఎటువంటి కూడా మంచినీరు కూడా తీసుకోకుండా ఆహారం తీసుకోకుండా ఇట్లాంటి నియమాలు నిబంధనలతో ఇదంతా కూడా చేసేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఇది కొంత రాజకీయం అయిపోయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇఫ్తార్ విందుకు అతను అందరినీ కూడా పిలిచినాడు, లోకల్గా కూడా పిలవలేదు అనేటువంటిది ఒక నెపం ఉంది. పిలవాలి, అందరినీ పిలవాలి. ఇవాళ ప్రధానంగా ఏమంటే, ఉపవాసం ఉన్నటువంటి వారికే, రోజా అనేటువంటి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇది ఇఫ్తార్ విందు ఇవ్వాలి. కానీ ఇవాళ ఏమంటే, ఆనవాయితీగా మనము రకరకాల పార్టీల్లో ఉంటా ఉన్నాం కాబట్టి మనం గౌరవంతో మన యొక్క పార్టీ నాయకులను ఆహ్వానించుకొని వాళ్ళకు కూడా మనం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇస్తూ ఉన్నాం. అది జరిగిపోతూ ఉంది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏమంటే, నూరు భాష అనేటువంటి వారికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి వారు, అది వారిపైన మనం చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న మా దాదా గాంధీ వారు కూడా మాట్లాడినారు. వాళ్ళ టీడీపీకి సంబంధించినటువంటి వారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమంటే, పూర్తిగా ఇంటర్నల్గా ఇది టీడీపీదే. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దానికి ఇఫ్తార్ విందుకు రావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే మనుషులు వస్తారు. ఆడ లోకల్గా శ్రీలక్ష్మి భర్త ఇతను రాయల్ మధు, అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్మిట్ అయినటువంటి వాళ్ళు టీడీపీ కార్యకర్త. నేనేమంటా ఉన్నానంటే, ఎమ్మెల్యేకి ఒక వార్డు కార్పొరేటరు ఒక పార్టీ కార్యకర్త మధ్యన సమస్య వస్తే పరిష్కారం చేయలేకపోతే అనంతపురం అభివృద్ధి ఏం చేస్తారు? నేను ఆ ప్రశ్న. అది మీరు పిలిచి ముందే మాట్లాడుకోండి. అది లోకల్గా కాంట్రవర్సీ కాబట్టి ఆయన రాలేకపోయిండొచ్చు. ఏదైనా సమస్య అయితే జటిలమైపోయింది కదా. అందుకని దీనికి బాధ్యులైనటువంటి వారి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒకటి. రెండవది ఏమంటే, ఇతన్ని బాగా గట్టిగా ఒత్తిడి చేశారు. అరే నీవు బావు, వెంటనే వాళ్ళని పిలవాలి నీవు అని చెప్తే అక్కడికి కూడా ఆగకుండా పోయి గౌరవంగా రాయల్ మధును పిలిచినారు. మరి పిలిచిన తర్వాత అయిపోయింది కదా, నన్ను పిలవలేదనేటువంటిది కోపము ఆవేశం ఇతని దగ్గర ఉంది కదా. ఎప్పుడైతే ఇతను పిలిచినాడో నూరు భాష, ఇంకా సమస్య ఎక్కడ ఉంది నేను అంటా ఉన్నా. సమస్య లేదు ఇక్కడ. కాకపోతే ఎక్కడ సమస్య వచ్చిందంటే, ఫ్లెక్సీ దగ్గర వచ్చింది సమస్య. ఫ్లెక్సీలో నా ఫోటో లేదు కదా. అంటే ఫ్లెక్సీలో ఫోటో లేనందుకు ఇంత భయంకరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తారా? అందుకని నేను సూటిగా మాట్లాడుతున్నది ఏమంటే, రాయల్ మధు పైన ఇది ఒక్కటే కాదు, ఇవాళ 10 సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి యూజేసీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. అంటే మా దృష్టికి వస్తానా, మా నోటీస్కి వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరమో బాధ్యత మాకుంది కదా. ఇవాళ మనిషిని చంపాలంటే ఇంతకుముందు మారణాయుధాలు ఉపయోగపెట్టుకునేవాళ్ళు. మనిషిని చంపాలంటే మారణాయుధాలు కావాలి. కానీ మాటలతోనూ కూడా చంపొచ్చు మనిషి అనేది ఇప్పుడు రాయల్ మధు నిరూపించినాడు. అంటే మనం ఏ రకంగా మనం హింస పెడితే,
ఎట్లాంటి మానసికమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తే మనిషి ఏ రకంగా ఇది నెట్టబడతాడు అనేటువంటిది ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఉన్నట్లుంది ఇది. అందుకే ముందు రాయల్ మధు అనేటువంటి వ్యక్తి ప్రధానంగా నీ నోరు భద్రంగా పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు మాట్లాడేటువంటి విధానం, భాష, నీతో ఏమంటావు? నువ్వు ప్రెస్ మీట్లో మరి ఏం మాట్లాడతావు? నాకు ముస్లింలే అందరూ కూడా ఫ్రెండ్స్ అంటావు, ముస్లింలతో నాకు అన్ని సంబంధాలు అంటావు, ముస్లింల పెళ్లిళ్ళ కార్యక్రమాన్ని నేను అటెండ్ అవుతాను అంటావు. మరి సంబంధాలు వీళ్ళతోనే ఉన్నాయి, సమస్యలు కూడా వీళ్ళతోనే ఉన్నాయి నీకు. నేను ఇట్లాంటివి ఒక 2-3 వచ్చినాయి నా వద్దకు. అందుకని నేనేమంటా అంటే నీకు 4 రూపాయలు ఉండొచ్చు, కానీ నీవు మాట్లాడేటువంటి నీ మాట్లాడే తీరు కానీ, నీ అప్రోచ్ కానీ, నువ్వు బెదిరించేటువంటి ఇవన్నీ అంశాలన్నీ కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. అందుకే మీ పార్టీలో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మేము నీ పైన, రాయల్ మధు పైన దీనికి 100 భాష ఈ రకంగా హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ ఇతనే, రాయల్ మధునే. అతని పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టాలి, రిమాండ్కి పంపాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు నా విజ్ఞప్తి ఏమంటే, ఇవాళ ప్రధానంగా ఇవాళ ఖురాన్ చెప్పినట్టుగా, లేకుంటే ఇస్లాంలో ఉన్నటువంటి విధానాలు ఏమంటే మనకు 5 నియమాలు ఉన్నాయి. 1 కల్మా చదవాలి, 2వది ప్రధానంగా నమాజ్ చదవాలి, 3వది రోజా ఉండాలి, జకాత్ ఇవ్వాలి, 4వది, 5వది హజ్ చేయాలి. ఈ హజ్ చేయలేనప్పుడు 70 మారు తల్లి యొక్క మొహం చూసిన తర్వాత, మొహం చూడగలిగితే అది హజ్ చేసినంత ఇది ప్రాప్తి కలుగుతుంది. ఈ నియమాలు కూడా తూచా తప్పకుండా మీరు పాటించాలి. లేదంటే మౌలానాతో కలిసి మాట్లాడుకోనన్నా ఆ డైరెక్షన్లో నడిస్తే బాగుంటుంది. అందుకని నేనేమంటానంటే, ఇఫ్తార్ బిందుకు రాజకీయ నాయకులతో పాటు ఇవాళ మదరసాలో ఖురాన్ పఠనం చేసేటువంటి పిల్లలు ఉన్నారు. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి పెట్టండి, ఇఫ్తార్ బిందు వారికి ఇవ్వండి అని నేను వాళ్ళకు మనవి చేస్తామన్నా. ఇది కూడా గమనించగలరని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రధానంగా దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో మరి కన్వీనర్ జాఫర్ గారు, అది ఇతర యూజేసీ నాయకులు అందరూ సమావేశం కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము, మొన్నటికి మొన్న ఆజాద్ నగర్కి చెందిన నూర్ మొహమ్మద్ ఆత్మహత్యాయత్నం, దాని కారణాలు అందరికి తెలిసిన విషయమే. క్లుప్తంగా జాఫర్ గారు ఇందాక చెప్పారు. మరి ఆ పిల్లోనికి న్యాయం జరగాలి. మరి ఈరోజు ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేసినారో, కేవలం ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించి అవమానం జరిగింది. మరి అక్కడ స్థానిక కార్పొరేటర్ భర్త రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా మానసికంగా అతనికి ఇబ్బంది గురి చేశారు మేము సోషల్ మీడియాలో చూసాము. వీడియోలు అయితే ఏమి, ఆడియోలు అయితే ఏమి, అతను వాడుతున్న భాష, అతను మాట్లాడిన యొక్క విధానం, వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులకైతే ఏమి, మాజీ మేయర్లకి, మహిళలని కానీ చూడకున్నట్ట. మరి అదేవిధంగా ఈ పిల్లోనితోటి ఇందాక వాళ్ళ తండ్రి గారు కానీ ఉన్నారు మాతోటి ఇక్కడ, వాళ్ళతోటి కానీ వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే ఏ పొద్దు మా పిల్లోని పెళ్లి చేసి 5 లక్షలు ఇచ్చాడని చెప్పి మీడియా ముఖంగా అతను మాట్లాడతాడని చెప్తున్నారు. మరి వీటి అన్నిటికీ రాయల్ మధుకి యూజేసీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద జైలు పంపించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పిల్లోనికి ఏదైతే నూర్ మొహమ్మద్ ఉన్నాడో ఆ పిల్లోనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాల. మరి ఏదైతే రాజకీయ ఉపన్యాసాలు కాకున్నట్ట ఆ పిల్లోడు రాయల్ మధు అనే వ్యక్తి మాట్లాడుతున్నట్టు భాష ప్రజాస్వామ్యబద్ధకంగా ఆక్షేపణీయం. మరి మేము యూజేసీ తరఫున ఆ పిల్లోడిని ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఏదో కేసు రిజిస్టర్ చేసి పంపాలా, లేని పక్షంలో యూజేసీ తరఫున తదుపరి కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఇప్పుడే మాకు అందిన సమాచారం మేరకు ఏదో తూతు మంత్రంగా బెయిలబుల్ సెక్షన్ పెట్టి A2నో A3నో ఏదో పెట్టారని చెప్పి వినడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే మా చేతికి అందుతుందో దాని తర్వాత కానీ మేము మా కార్యాచరణ అనేది తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటాను. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, అందరికీ తెలిసినటువంటి విషయమే. అనంతపురంలో ఎక్కడ ముస్లిం మైనార్టీలకి ఏ ఆపద వచ్చినా కూడా యూజేసీ అనేది ఒకటి ఉంటుంది. యూజేసీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, నిన్నటి జరిగిన సంఘటన చూస్తే తెలుగుదేశం ప్రజాప్రతినిధులు అందరూ యూజేసీలో ఉండే ప్రజాప్రతినిధులు మొత్తం కట్టగట్టుకొని పార్టీ జెండాలన్నీ పక్కన పెట్టేసి
ఒక ముస్లిం మైనార్టీ సోదరునికి అన్యాయం జరిగితే అందరూ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావడం చాలా సంతోషకరం, చాలా మంచి శుభ పరిణామం ఇది. కాబట్టి యూజేఎస్ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ సమస్యను కూడా తీరుస్తాం. అదేవిధంగా మొన్నటి రోజు జరిగినటువంటి ఉద్దేశపూర్వకంగా రాయల్ మధు ఏదైతే అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆ పిల్లోని మానసికంగా శారీరకంగా హింసించినాడో దానిపైన కేసు కట్టాలని చెప్పేసి ఆల్రెడీ కేసు గాని పెట్టడం జరిగింది. ఎస్పీ గారిని కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారిని పోయి కూడా కలిసినాం అందరం, యూజేఎస్ నాయకులు అందరూ. ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇట్లాంటి వాళ్ళకి రేపు పొద్దున ఇబ్బంది లేకుండా చేస్తాం, వీరి ద్వారా ఎవరికి ఇబ్బంది రాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇట్లాంటి వాళ్ళని వెనక పెట్టుకొని తిరగడం వల్ల ఆయనకి ఎంత పెద్ద చెడ్డ పేరు వచ్చిందో ఆయనే గమనించి ఆయన కూడా ముస్లిం సమాజానికి కోరుకోవడం జరిగింది, ఇలాంటి వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది జరిగిందనేసి. సో ఈరోజు ఏదైతే రాయల్ మధు పైన కేసు పెట్టినామని పోలీసు డిపార్ట్మెంట్ వారు ఇంతకుముందు చెప్పినారు, అన్ని బెయిలబుల్ సెక్షన్లు, అవన్నీ చిన్న చిన్న సెక్షన్లే పెట్టినారు. అట్లా కాకుండా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టాలా, అతను ఇమ్మీడియట్లీ వారెంట్ ఇచ్చేసి అతనికి జైలుకి పంపేయాలా. ఇట్లాంటి వాళ్ళని జైలుకి పంపిస్తే తప్ప మళ్ళీ మారరు. సో ఒక జారి జరిగినప్పుడు ఏదో అయ్యో పాపం అని చెప్పేసి మనం స్నేహపూర్వకంగా ఒప్పుకుంటే కాదు, ఇట్లాంటి ఖచ్చితంగా శిక్షించేంత వరకు కూడా యూజేఎస్ ఏదైతే బాధితుల పక్షాన ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. నమస్కారం.